హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షాన్వి జపా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా మమ్మీ గోంగూర పచ్చడి చేయబోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి మనం ముందుగానే శుభ్రం చేసుకున్న గోంగూర ఆకుని వేసి మగ్గించుకోవాలి. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీ ఇంట్లో మీరు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గోంగూర ఆకులు మగ్గిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టి 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూర ఆకుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. గోంగూరకి ఉప్పు కారం పట్టేలా కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని కలపాలి. ఈ గోంగూర పచ్చడి మిక్సీ లేకుండా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా నూనె పైనకి తేలితే పచ్చడి రెడీ అయిందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ పక్కన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మేము పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా ఛానల్లో ఏ రెసిపీ అయితే చూడాలనుకుంటున్నారో ఆ రెసిపీ నేమ్ మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.